వేములవాడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో జరిగిన సుబ్రహ్మణ్య షష్ఠి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఉదయం శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ కుజదోషం, సంతానం లేని వారికి, పెళ్లి కాని వారికి, ఇతర ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు సుబ్రహ్మణ్య షష్ఠి పూజ చేయడం వల్ల సుభిక్షంగా ఉంటారని అన్నారు. వచ్చే సంవత్సరంలో 1000 మంది జంటలతో సుబ్రహ్మణ్య స్వామి అఖండ అభిషేకాలు జరుగుతాయని, కావున వచ్చే సంవత్సరం జరిగే సుబ్రహ్మణ్య షష్ఠికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప దేవాలయ చైర్మన్ డాక్టర్ కొండదేవయ్యతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. अहमस्मित्पदा पूर्वं देवेभ्यो नर्जना नमन्नवदन्तमाधि अहं विश्वं पत्नीस्मे ब्रह्मभोजं ब्रह्मप्रवचो ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి పురస్కరించుకొని చాలా భక్తులు ఈ హరిహర క్షేత్రమైన అయ్యప్ప స్వామి దేవాలయం వేములవాడలో చాలా భక్తులు కూడా పాల్గొనడం జరిగింది. ఎలాగైతే మన కాళహస్తి కానీ ఆ కుక్కి సుబ్రహ్మణ్యం దగ్గరగా ఎలాగైతే పూజలు జరుగుతున్నాయో ఆ విధంగా ఆ రాహుకేతు కుజదోషము పోవడానికి, పెళ్లి కాని వాళ్ళకు కానీ, సంతానం లేని వాళ్ళకు కానీ, ఇతర ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకు కానీ ఇంటి పూజ జరపడం వల్ల వారికి సంతానం కలిగింది. పెళ్లి కాని వాళ్లకు చాలా వరకు కూడా పెళ్లి కావడం జరుగుతుంది. ఇతర ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారికి కూడా అటు ఆర్థిక ఇబ్బందులు దొరికి ఆ సుబ్రహ్మణ్య స్వామి దయ వలన వారి అన్ని గండాలు కూడా తొలగి వారు అందరూ కూడా సుభిక్షంగా ఉంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడైతే ఈ అయ్యప్ప స్వామి దేవాలయము స్థాపించబడిందో అప్పటి నుంచి కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజాది కార్యక్రమాలు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు విశేషంగా జరుగుతున్నాయి. మరియు నెక్స్ట్ వచ్చే సంవత్సరము 1000 మంది జంటలతోని ఆ సుబ్రహ్మణ్య స్వామికి అఖండ అభిషేకం జరుగుతుంది. కావున ఆ వచ్చే సంవత్సరం కూడా ప్రతి ఒక్క భక్తులు కూడా గుర్తుంచుకొని ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకానికి పూజకు పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాను. స్వామి ఏ శరణమయ్యప్ప. వేములవాడ దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయము మరి రాజరాజేశ్వర స్వామి తన తండ్రి అయిన సన్నిధిలో అయ్యప్ప స్వామి దేవాలయము విగ్రహ ప్రతిష్ఠ జరిగి 26 సంవత్సరాలు పూర్తి అవుతుంది. మరి అయ్యప్ప స్వామి దేవాలయంలో వేములవాడలో ఎంతో సుబ్రహ్మణ్య స్వామికి చాలామంది భక్తులు వచ్చి ప్రతి మంగళవారం కూడా పూజా కార్యక్రమంలో అభిషేకంలో చేయించుకున్న వారు చాలామంది, ఎంతోమందికి ఈరోజు పెళ్లి కాని వారైనా పెళ్ళిళ్ళైనా మరి సంతానం లేని వారికి సంతానము, ఆర్థికంగా ఎవరైతే ఇబ్బందులు ఉన్న వారందరూ కూడా ఈరోజు నాకు తెలిసి అందరూ కూడా మీ గుళ్ళే వస్తే చాలా మంచి పూజ చేసుకుంటే మంచిగా జరుగుతుందని కూడా చాలామంది చెప్తుంటారు. శ్రీశేషులు ఉమాకాంత గురుస్వామి గారు, మరి అప్పుడు నమలకొండ లక్ష్మీరామ గురుస్వామి గారు, మరి మా రేగుల రాములు శ్రీశేషులు గురుస్వామి గారు, బొమ్మకండ రాజేశ్వర గురుస్వామి గారు, వారు అప్పుడు ఫస్ట్ నుంచి కూడా వారు ఎంతో కష్టపడ్డారు. మరి దాని తర్వాత కూడా మేము అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ పూజా కార్యక్రమాలు మా యశ్వంత్ ప్రధాన అర్చకులు గురుస్వామి, మా బొంగోన్ అంజయ్య గురుస్వామి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతుంది. మరి ముఖ్యంగా చాలామంది కూడా ఈ కాల సర్ప దోష పూజ మరి పెళ్లి కాని వారు కూడా చాలామంది ఎక్కడ వెళ్తారంటే కుక్కే సుబ్రహ్మణ్యం కర్ణాటక వెళ్తుంటారు, మరి ఇంకా కాళహస్తి వెళ్తుంటారు, కాళేశ్వరం వెళ్తుంటారు. మళ్ళీ దాని తర్వాత
ఎక్కువ మంది నాకు తెలిసిన దానిలో మన ఈ దేవాలయంకు అయ్యప్ప స్వామి దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామి చాలామంది కూడా సంవత్సరం అంతా కూడా ప్రతి మంగళవారం రోజున మరి పూజలు చేయించుకోవడం జరుగుతుంది. మరి దాని తర్వాత కూడా ఏదైతే అయ్యప్ప స్వామి ఈ 60 రోజుల దీక్షలో 41 రోజు దీక్షలో సుబ్రహ్మణ్య షష్ఠి మరి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి వచ్చే సంవత్సరము 1008 జంటలతోని పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేయాలని మా యశ్వంత్ ప్రధానార్చకులు గురుస్వామి గారు చెప్పడం జరిగింది. తప్పకుండా అప్పుడు కూడా అరేంజ్ చేస్తాము. చాలామంది కూడా ఈ పూజ కార్యక్రమాలు చేయించుకొని ఆర్థిక బాధల నుండి కానీ మరి పెళ్లి కానీ పిల్లలైనా సంతాన భాగ్యమైనా కూడా అందరు కూడా లోక కళ్యాణార్థం చేసే పూజా కార్యక్రమాలు పూర్వజన్మ సుకృతము మా కుటుంబము ఫ్యామిలీ ఈరోజు అందరం కూడా సేవ చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్న దంపతులందరికీ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ఉండి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మనసులో కోరుకున్నారో వారందరి కోరికలు తీర్చే విధంగా మరి అయ్యప్ప స్వామి ఇక్కడ దేవాలయం సన్నిధిలో ఉన్న షిరిడి సాయిబాబా, సంతోష్ మాత, సరస్వతి మహాలక్ష్మి, భద్రాచల అభయాంజనేయ స్వామి, దత్తాత్రేయ స్వామి అందరి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ ఈ పూజా కార్యక్రమంలో వచ్చిన అందరూ కూడా నేను స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుచున్నాను. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప.